హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇక్కడ ఏం ఫైండ్ చేయమంటున్నాడు? ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ఆర్ ఈక్వలెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈ టోటల్ నెట్వర్క్ అనేది ఎంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది అనేది ఆర్ ఈక్వలెంట్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనము ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ చేద్దాం ఈ నెట్వర్క్కి. ఆ ఫైండ్ చేసే ముందు నీకు సిరీస్లో 2 రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి, అలానే ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటి, అసలు ఒక 2 రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో ఎలా ఉంటాయి, అలానే ప్యారలల్లో ఉంటాయి అని ఎలా చెప్తాము అనేది ముందు వీడియోస్లో చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే 1, 5 అనేది ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ అనేది ఇటు నుంచి ఫైండ్ చేయమన్నాడు. సో ఆర్ ఈక్వలెంట్ ఇటు నుంచి ఫైండ్ చేయమంటే సో మనం ఇటు నుంచి రెడ్యూస్ చేసుకుంటా రావాలి. సో ఇక్కడ చూసుకుంటే 1, 5 అనేవి సిరీస్లో ఉన్నాయి. సో ఇటు నుంచి రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 1, 5 అనేవి సిరీస్లో ఉన్నాయి కదా. సో సిరీస్కి ఫార్ములా ఏంటి? ఒక 2 రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉంటే ఆర్ ఈక్వలెంట్ డాష్ అనుకుందాము. సో 2 రెసిస్టర్స్ అనేవి సిరీస్లో ఉంటే R1 ప్లస్ R2, అలానే ఒక 2 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉంటే R డబల్ డాష్ అనుకుందాం. R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అలా. సో ఇప్పుడు ఈ 1, 5 అనేది సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే ఫార్ములా ఏంటి? జస్ట్ ఎడిషన్ చేయడమే. సో 1 ప్లస్ 5. ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఫస్ట్ 1 ప్లస్ 5. ఇది అనేది దేనికి ప్యారలల్గా ఉంది? ఈ టోటల్ ఎలిమెంట్కి ప్యారలల్గా ఉంది. ఈ టోటల్ ఎలిమెంట్ని మనం సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ చూసుకుంటే 6, 3 అనేవి ప్యారలల్లో ఉన్నాయి. ఆ వచ్చిన రిజల్టెంట్ అనేది 2కి సిరీస్లో ఉంటుంది. సో ఇక్కడ 6 ప్యారలల్ టు 3 ప్లస్ 2, ఈ మొత్తం ఏమో 1 ప్లస్ 5కి అంటే దీని యొక్క రిజల్టెంట్కి ఇది ప్యారలల్గా ఉంటుంది. ఆ ప్యారలల్గా ఉన్నదానికి ఈ 4 and 8 అనేవి సిరీస్లో ఉంటాయి. సో +4 + 8. సో ఇప్పుడు సాల్వ్ చేస్తే 1 + 5 6 ప్యారలల్ టు 6 ప్యారలల్ టు 3 ఈజ్ నథింగ్ బట్ 6 ఇంటూ 3 బై 6 + 3 ప్లస్ 2. బ్రాకెట్స్ ఇంపార్టెంట్గా పెట్టాలి. అండ్ 4 + 8 12. సో ఇప్పుడు ఇది సాల్వ్ చేస్తే 6 ఇంటూ 3 18 బై 9. 18 బై 9 అంటే 2, 2 + 2 4. 6 ప్యారలల్ టు 4 ప్లస్ 12 కదా. సో 6 ప్యారలల్ టు 4 అంటే ఎలా రాసుకోవచ్చు? 6 ఇంటూ 4 బై 6 + 4. సో 6 ప్యారలల్ టు 4 అంటే ఎలా రాసుకోవచ్చు? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 6 ఇంటూ 4 బై 6 + 4. ఈ టోటల్ని 12తో ప్లస్ చేయాలి. సో 6 ఇంటూ 4 24 బై 10 అంటే 2.4 ప్లస్ 12. సో రిజల్టెంట్ ఎంత వచ్చింది? 0.4 అవుతుంది. సో 14.4 ohms. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు 14.4 ohms. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ ఇచ్చిన నెట్వర్క్ అనేది మనం ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ చేయాలి. సో ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు ఇటు నుంచి ఆర్ ఈక్వలెంట్ ఫైండ్ చేయమన్నాడు కాబట్టి ఇటు సైడ్ నుంచి మనం రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ 4, 5, 3 అనేవి సిరీస్లో ఉన్నాయి. సో 4 + 5 + 3. ఈ వచ్చిన రిజల్టెంట్ అనేది 4కి ప్యారలల్లో ఉంటుంది. సో ప్యారలల్ టు 4. నెక్స్ట్ ఆ మొత్తం ఈ రిజల్టెంట్ అనేది ఈ 3 ohmsకి సిరీస్లో ఉంటుంది. సో +3. నెక్స్ట్ ఈ టోటల్ అనేది దీనికి ప్యారలల్లో ఉంటుంది 6కి. సో ఈ టోటల్ అనేది ప్యారలల్ టు 6. ఆ వచ్చింది 4కి 3కి సిరీస్లో ఉంటుంది. సో +3 + 4. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4 + 5 + 3 12
parallel to 4 plus 3 parallel to 6. Next 3 plus 4 7. 12 parallel to 4 అంటే 12 into 4 by 12 plus 4 plus 3 parallel to 6 plus 7. 12 4s are 48 by 16 plus 3 parallel to 6 plus 7. So 48 by 16 అంటే 3 plus 3 అంటే 6 parallel to 6 plus 7. 6 into 6 by 6. సో ఇక్కడ 6 parallel to 6 అంటే 6 into 6 by 6 plus 6 ఎంత అవుతుంది? 6 into 6 by 6 plus 6 plus 7. సో 6 into 6 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 36 by 12. 12 3s are 36 కదా. సో 3 plus 7 10 ohms. సో ఫైనల్ R equivalent ఎంత అంటే 10 ohms. సో దట్స్ ఇట్.